హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో చాటల నోము తీరుస్తున్నాము. ఈ నోము అనేది పుట్టింట్లో మన అమ్మ వాళ్ళు ఎవరైతే ఆడపిల్ల ఉన్నారో వాళ్ళకి అమ్మ వాళ్ళు తీరుస్తారు. నిన్నైతే అట్ల తద్ది తీర్చాము. ఈరోజు చాటల నోము తీరుస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న విధానంగా 34 చాటలకి పసుపు రాసుకొని ఇలా ఆరబెట్టుకున్నాము. తర్వాత తోరణాలనే రెడీ చేసుకున్నాము. వీడియోలో కనిపిస్తున్న విధంగా మా పిన్ని గారు అయితే అన్నీ సెట్ చేశారు. 1 by 1 చాటల కింద వరుస పెట్టి పైన కూడా సెట్ చేశారు. ఫస్ట్ చాట, పసుపు, కుంకుమ, తాంబూలం, కుంకుమ భరణి, కాటుక, లక్క, ఎర్రపూస, నల్లపూస, అద్దం, దువ్వెన, జాకెట్ ముక్క, తోరణం, చలివిడి ఈ విధంగా అయితే సెట్ చేశారు పిన్ని గారు 34 చాటలు. ఇంకా ఎవరైతే మా ఇంటికి ముత్తైదులు వచ్చారో ఆ ముత్తైదులందరికీ ఇలా పసుపు రాసుకున్నాము పాదాలకి. ఈ రోజంతా మా వదిన గారు అసలు ఏం తినకూడదు, ఫాస్టింగ్లో ఉన్నారు. నైట్ కూడా ఏం తినకూడదు. పూజ అయిన తర్వాత మా వదిన గారు మా అత్తయ్య గారికి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విధంగా ఈ 34 చాటలు మా వదిన గారు మా అత్తయ్య గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మా వదిన గారు అవి పట్టుకోకూడదు. ఇక్కడ ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం, ముమ్మాటికి ఇచ్చినమ్మ వాయనం, ముమ్మాటికి తీసుకున్నమ్మ వాయనం. ఇచ్చింది పార్వతీదేవి, తీసుకుంది లక్ష్మీదేవి, గౌరీదేవి అని చెప్పిన తర్వాత ఈ 34 చాటలు ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మా అత్తయ్య గారు బొట్టు పెట్టి మరి అందరికీ పంచుకోవాలి, ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళందరికీ.